ఈ వీడియోలో 2 అప్డేట్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత కళ్యాణ్‌ని, తనూజాని సోషల్ మీడియాలో నెగెటివ్ అయితే చేస్తున్నారు. అసలు దేనికి సంబంధించి చేస్తున్నారు? దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం. మీరు నిజంగా కళ్యాణ్, తనూజ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే, మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలయ్యేటట్టు లైక్ అయితే చేయండి. అందరికీ తెలియాలి కళ్యాణ్‌కి, తనూజాకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా నాయనా అని. ఫస్ట్ కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ పడాలా ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత చాలా మూవీ స్క్రిప్ట్లు అయితే విన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడైతే తనైతే ఒక సాంగ్ అయితే చేశాడు. ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆగస్టు 2వ తారీఖు అయితే సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ మాత్రం ఈ మంత్ 29వ తారీఖు అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంతా బాగానే ఉంది. కళ్యాణ్ పడాలా లైఫ్ లో ఎదుగుతున్నారా నాయన అనుకునే సమయానికి అయితే సోషల్ మీడియాలో ఒకరైతే చాలా అంటే చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నారు. అతన్ని ఎంకరేజ్ చేస్తా చాలా మంది ఇంకా చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నారు. ఒక అతను అయితే సోషల్ మీడియాలో లైవ్లు పెట్టాలా కళ్యాణ్ అయితే నెగిటివ్ అయితే చేస్తున్నాడు. ఒక ఆర్మీ పర్సన్ అయి ఉండి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మూవీస్ వెబ్ సిరీస్ అంటాడా ఏంట్రా స్వామి, మన ఇండియా అని అంటే మన ఆర్మీని వదిలేసి ఇక్కడ బతుకుతున్నాడు ఏంటి అది ఇది అంటున్నారు. ఒకటే చెప్తున్నా, తను కూడా ఒక ఇండియనే. తనకంటూ ఆశలు అనేది ఉండదా? తనకు చిన్నప్పటి నుంచి ఇష్టం మూవీస్ వెబ్ సిరీస్లు అలా సోషల్ మీడియాలో కనపడాలి, ఎదగాలి అని తనకి ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ ఆర్మీ అగ్ని పరీక్ష కూడా మీకు క్లారిటీగా చెప్పాడు. నాకు ఇంట్రెస్ట్ మూవీస్ ఓకేనా, కాకపోతే నేను ఆ తర్వాత మా నాన్నగారి కోరిక మేరకు ఆర్మీకి వెళ్ళాను, అందువల్లే మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి అగ్ని పరీక్ష ద్వారా ఇక్కడైతే వచ్చాను అని తను ఎప్పుడో చెప్పాడు కదా. అలాంటి అతన్ని ఓకేనా, అలాంటి కళ్యాణ్ పడాలని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇప్పటికి కూడా తన సాంగ్ రిలీజ్ అవుతుందని తెలిసి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అయితే నెగిటివ్ పోస్టులు అయితే చేస్తున్నారు. తనని ఎలాగైనా తగ్గించాలని, తనని ఎదగనీయకుండా చేయాలని ఆర్మీ పవన్ కళ్యాణ్ ని ఇలా చేయడం అయితే నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని నెగిటివ్ పోస్టులు వేసుకున్నా కానీ నిజంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయినా, తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా ఒకటే చేయండి. ఆగస్టు 2వ తారీఖు అంటే దానికంటే ముందు ఈ నెల 29వ తారీఖు అయితే ట్రైలర్ అయితే వస్తుంది సాంగ్ సంబంధించి. ఆ ట్రైలర్ అయితే లైక్ బాక్స్ తో బద్దలు అయితే కొట్టండి, హైపులు ఇవ్వండి ఓకేనా, షేర్లు చేయండి. అప్పుడు అందరికీ తెలియాలి కళ్యాణ్, తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఇంత ఉన్నారు, కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా నాయన అని అందరికీ తెలియాలి. అంతేగాని ఒక కామనర్ ని ఇప్పటికి కూడా తొక్కేయాలని చూస్తున్న కొంతమంది సోషల్ మీడియా దుర్మార్గులు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికీ ఒకటే చెప్తున్నా, ఒకరిని మనం తొక్కాలనుకుంటే మనమే ఫస్ట్ అయితే పడిపోతాము. ఒకటే చెప్తున్నా, ఆర్మీ పవన్ కళ్యాణ్ ని అతన్ని ఎదగనివ్వండి, తొక్కేయాలని చూడొద్దు. ఒక కామనర్ ఎదిగితే నీకేమైందిరా స్వామి, ఇప్పుడు తన సాంగ్ రిలీజ్ అవుతుంది, మంచిగా సాంగ్ ఆడింది అనుకో, ఒక 20 మిలియన్స్ 10 మిలియన్స్ వెళ్ళింది అనుకో, తనకు ఆ తర్వాత ఇంకా మంచి మూవీస్ అయితే వస్తాయి కదా. అలా ఒక కళ్యాణ్ పడాలాగే నువ్వు కూడా మారాలనుకో ఓకేనా, నువ్వు కూడా జీవితంలో ఎదగాలనుకో. అంతేగాని అతన్ని కిందకి లాగేసి నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నావు చూసావా యూట్యూబ్ లో లైవ్లు పెట్టి, నువ్వు ఫస్ట్ దుర్మార్గుడివి నా దృష్టిలో ఓకేనా. నీలాంటి వాళ్ళు భూమికి భారం. ఇలాగైతే కొంతమంది కళ్యాణ్ పడాలని అయితే లైవ్లు పెట్టాలా నెగిటివ్ అయితే చేస్తున్నారు. నాకైతే అస్సలు నచ్చట్లేదు. మీరు నిజంగా కళ్యాణ్ పడాలని ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆగస్టు 2వ తారీఖు అతని సాంగ్ అయితే వస్తుంది, ఎంకరేజ్ అయితే చేయండి. ఆ తర్వాత తనూజ గురించి కూడా ఇప్పటికీ ఓకేనా, తనూజ పవన్ సాయిని పెళ్లి చేసుకుంటుంది ఈ సంవత్సరం అంటున్నారు. ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడి సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏదైనా చేయాలని ఎంత తపన ఉంది, ఇప్పుడు తనూజ కూడా అంతే తపన ఉంది. దాన్ని తొక్కేయాలని సోషల్ మీడియాలో చాలా మంది తనూజ గురించి కూడా లైవ్లు పెట్టి, తనూజ మ్యారేజ్ ఈ మంత్, తనూజ మ్యారేజ్ నెక్స్ట్ మంత్, తనూజ పవన్ సాయిని పెళ్లి చేసుకుంటుంది, ఆర్మీ పవన్ కళ్యాణ్ కి అన్యాయం చేస్తుంది, అది ఇదని చాలా అంటే చాలా నెగిటివ్ అయితే చేస్తున్నారు సోషల్ మీడియాలో. తనూజ ఎప్పుడైనా చెప్పిందా నేను పవన్ సాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని? తనూజ ఎప్పుడైనా చెప్పిందా నాకు ఈ ఇయర్ పెళ్లి అవుతుంది అని? తను బిగ్ బాస్ శివాజీ గారితో చెప్పింది కదా, సార్ ఇప్పుడల్లా నాకు పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను లైఫ్ లో ఎదగాలనుకుంటున్నాను, ఎదిగిన తర్వాత అయితే ఆలోచిస్తాను, అది కూడా మా నాన్న మనస్వామి అంటే వాళ్ళ నాన్నగారు తనూజ పుట్టస్వామి కదా, ఆయన ఒప్పుకుంటేనే ఓకేనా, ఆయన ఒప్పుకుంటేనే, ఆయనకి ఇష్టం ఎవరైతే వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను, నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను సార్ మా నాన్నగారు ఇష్టపడితే అని అంది ఓకేనా. అలాంటి మంచి అమ్మాయిని ఎందుకురా స్వామి నెగిటివ్ చేసి పడేస్తున్నారు? కళ్యాణ్ ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? కళ్యాణ్ తనూజ బెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్షిప్ ని లవ్ ని రెండింటిని కలిపి మిక్స్ కొట్టి మీకు నచ్చింది అయితే మాట్లాడుకోవద్దు ఓకేనా. ఇది మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. నిజంగా తనూజకైతే ఇయర్ పెళ్లి అయితే కాదు, తను కూడా చాలా స్క్రిప్ట్లు అయితే వింటుంది, తను కూడా కొన్ని సాంగ్స్ చేయడానికి చాలా ఇష్టపడుతుంది, తన దగ్గరికి సాంగ్స్ కూడా వస్తున్నాయి, తను కూడా లైఫ్ లో ఎదుగుతుంది. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల్లో ఒక మంచి ఎంటర్టైనర్ గా మారింది ఓకేనా, అక్కడ విన్నర్ అయింది. అలాగే లైఫ్ లో ఇంకా మూవీస్ కానీ వెబ్ సిరీస్ చేస్తా తను బిజీగా ఉండాలనుకోవాలి, కానీ తనూజ మ్యారేజ్ అయిపోవాలా అని లైవ్లు పెట్టాలా నెగిటివ్ చేస్తున్నారు. చూడు అసలు మీరు మనుషులే కాదు స్వామి, నిజంగా మీరు లైవ్లు పెట్టి తనూజని కళ్యాణ్ నెగిటివ్ చేయకపోతే ఇప్పుడు కళ్యాణ్ చేసిన సాంగ్ లో తనూజ హీరోయిన్ గా చేయొచ్చు,
చేసుకోవచ్చు. కానీ మీరెక్కడ నెగిటివ్ చేస్తారని వాళ్ళిద్దరు దూరం అయిపోయి వాళ్ళిద్దరు సెపరేట్ గా ఏదో వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటున్నా కానీ ఇప్పటికి కూడా నెగిటివ్ చేయాలని చూస్తున్నారే. కళ్యాణ్ సాంగ్ ఆడకూడదని కళ్యాణ్ మీద నెగిటివ్. ఓకేనా, ఒక కామనర్ ఎలా ఎదుగుతాడని కామనర్ ని దొక్కేస్తున్నారు. ఇక్కడ తనూజ ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు విన్నర్ అయింది. ఇంకా మంచి మంచి మూవీస్ గానీ ఏమైనా చేస్తుందేమో, ఎక్కడ విన్ అవుతుందో అని కొంతమంది పెయిడ్ బ్యాచ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో లైవ్లు పెట్టేలా చేస్తున్నారు చూసావా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు మనుషులే కాదు నా దృష్టిలో. ఓకేనా, ఒకరిని తొక్కాలనుకుంటే ఫస్ట్ నువ్వే అతాపాతాలోనికి అయితే వెళ్ళిపోతావు. ఓకేనా, అందుకే ఒకటే చెప్తున్నా, ఒకరిని ఎంకరేజ్ చేసి నువ్వు కూడా జీవితంలో ఎంకరేజ్ అవుతావు. నిజంగా కళ్యాణ్ని తనూజని ఇలా నెగిటివ్ చేయటం మాకైతే అస్సలు నచ్చలేదు బ్రో. అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైటెడ్ లైక్ అయితే చేయండి. నాకు తెలియాలి ఎంతమంది ఉన్నారో కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్. కామెంట్ లో తెలపండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.